కెమెరా. థ్యాంక్ యూ. రంగు పడుద్దే. ఏడవకండ్రా, మీరిలా ఏడిస్తే వాడి ఆత్మ శాంతించదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే ప్లేస్ లో ఎక్కడే చచ్చిపోయాడు మన ఆత్మ మిత్రుడు పెగాడి బాబారావు. ఆ రోజు నేను షో చేశాను, ఈ క్యాండిడేట్ కౌంట్ అయ్యాడు. ఆ దెబ్బతో హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. ఎందుకురా నువ్వు షో చేశావు? నేను షో చేయకపోతే ఆడు షో చేసేవాడు, నాకు హార్ట్ అటాక్ వచ్చేది. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. వాడి ఆత్మ శాంతి కోసం మనందరం పేకాడుకుంటాం. మంచి మాట చెప్పాడు. కలపరా, వాడి ముందే కలుపు. కలుపుతురా, నువ్వు కట్ చేయరా. కట్ చేయి. ఒకటి రెండు మూడు. పాపారావు కూడా పంచరా, ఆడ ఆత్మ శాంతిస్తుంది. అలాగే పంచుతారు. 3 4 5 6 ఏడవద్దని చెప్పాను కదా. 9 10 కూడా 13 వాడరా. సూపర్ గాడు. నాకు పట్టింది. ఎదిగో, దిస్ ఆల్సో గుడ్ కార్. టేక్ ఇట్. ఏదో చెయ్యొచ్చి ముక్క తీసుకుందిరా. పాపారావు ఆత్మ ఉంటుందిరా అది. పాపారావు, నీ ఆత్మ వచ్చి పేకాడుతున్నందుకు చాలా. అన్నా ఏంటో గేర్లో కలిసి బిల్డింగ్ అన్ని సిమెంట్ తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. అలాగే అడ్రస్ అడిగా. ఇదిగో ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్ లో వెళ్ళొచ్చు, బాగా బలుసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు. ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైనా ఫేషియాలి ఉండాలా? ఫేషియాలి ఉండాలా? నువ్వు అడుగు, నీ ఫేషియాలి ఎంత ఉందో చూద్దాం. ఏంటండి ఒకసారి అక్కడే కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటగా రక్షాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అవుతారా? బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరో ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5. మిగతా 4 లోపల ఉంటారని మాట. తప్పండి తప్పండి. బాబాయ్, అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా, అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సెటరేమో. చిచ్చి,
దాన్ని చూస్తుంటే చిత్రంలో లేదు, పెద్ద పిక్చర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబోయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టిసర్లు మన నిన్న అదృష్టం. అదా సరిపేసాడట్రా, ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమైందన్నారా? ఏదైతే అవ్వకూడదో అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను. ఎవరు మీరు? మేమెవరో తరతర నీకే తెలుస్తుంది. కొంపతీసి పోలీసులేను. వాళ్ళకంటే గొప్ప నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసాను. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటాను. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సపరేట్ ఛార్జ్ అవుతుంది. చీనర్మి, ఇక ముసుకల గుద్దులాట అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి, నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో, ఇది సామాన్యుడు కాదు. అది చెప్పేసి. సార్ 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 నేపాల్ నుంచి మీకు లెటర్ వచ్చింది సార్. నేపాల్ నుంచా? అక్కడ నాకు బంధువులు ఎవరు లేరే, అప్పుడు కూడా చేయలేదు. పసుపు అంటించి మంగళకరంగా ఉంది సార్. ఏదో శుభవార్త అయి ఉంటుంది. పైగా నా హస్తవాసి కూడా చాలా మంచిది. అయితే చదువు, నీకు మంచి టిప్పు కొడతాను సార్. చూడరా. శ్రీ 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 తాబేలు వామనరావు గారికి లాయర్ పరాంకుశం వ్రాయనది. మీ వేలు విడిచిన పిన్నత్త గారి, అక్క గారి, భర్త గారి, తండ్రి గారికి గారెలు కూడా ఎక్కువ కంగారుగా ఉందా? అసలు మ్యాటర్ చదివి. సదరు వారసులు లేకపోవడం వల్ల వారి యావదాస్తి మీకు రాశారు. ఇదిగో థ్యాంక్ యూ సార్. చదువు. అందుకోసం ఆస్తులు అప్పులు లెక్క కట్టగా అప్పులు మొత్తం పోను, ఆస్తి ఎంత మిగిలిందో చదువు. ఆస్తులు మొత్తం పోను, అప్పులు 1,25,000 తేలింది. అది వెంటనే కట్టకపోతే మీ మీద సివిల్, క్రిమినల్ వగైరా చర్యలన్నీ తీసుకుని మిమ్మల్ని కోర్టుకి ఇడ్చి కఠినాతి కఠినంగా శిక్షించవలసి ఉంటుంది. మాది చాలా క్రూరంగా ప్రవర్తిస్తాం, తర్వాత ఆలోచించుకోండి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటావా? ఎందుకండి? నీకు టిప్ ఇవ్వాలి కదరా, నువ్వు తెచ్చింది మామూలు మ్యాటర్ ఏంటి? భలేవాడివే. లెటర్ సగం చదివేటప్పుడే 100 టిప్పు కొట్టాడు, ఇప్పుడు 200 కొడతాడేమో. 200 ఏంట్రా, 500 కొట్టారా నీకు? 500 మంచిదా? అలాంటి మొదటి మొదలైన మీకు వస్తే నన్ను కొడతారేంటండి? ఏంటంటే ఇది ఊపిరి నువ్వు